మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు మన అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది. ఈ వైభవం చూస్తానికి ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు. ఈ తండోపతండాలకి నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి మన పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారని ఈ జనాలు చూసి ఎంతో ఉత్సాహంగా ఇంతమంది జనాలు వచ్చారా, ఇంతమంది ఇంత అభిమానం ఉందా అనే తట్టు మన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా మేము అమరావతి వెళ్తున్నాం, మేము అమరావతి వెళ్తున్నాం, మేము అమరావతి వెళ్తున్నాం అని ప్రజలు ఎక్కడ చూసినా వాళ్ళ గొంతు అలా కనిపిస్తుంది. మేము ఎక్కడికయ్యా అంటే మేము వెళ్తుంది అమరావతి. ఎక్కడికమ్మా అంటే అమరావతి మన రాజధాని ఎక్కడుందంటే ఇప్పుడు అమరావతి అని చెప్పుకుంటాం. ఇవాళ మన గర్వంగా చెప్పుకుంటాం, మన బిడ్డలు చెప్పుకుంటారు, రేపు భావితరాల పిల్లలు చెప్పుకుంటారు మనకి అమరావతి ఒక రాజధాని ఉందని చెప్పేసి. ఈ రాజధాని కోసం మనం ఎంత ఆరాటపడ్డామో ఇవాళ మనకి ఆ కర్తవ్యం నెరవేరుతుంది. ఇవాళ మనకి పూర్వ వైభవం వచ్చింది. మనకి రాజధాని అంటే ఏంటో అనుకున్నారు. రాజధాని అంటే ప్రజలకి ఉపయోగపడింది. ఎంతోమంది విద్యార్థులకి, యువతకి ఎంతోమంది ఎన్నో కంపెనీలు వస్తాయి. ఆ ఎదవగా తెలియదు జగన్మోహన్ రెడ్డికి అమరావతిని నాశనం చేశాడు. ఇవాళ మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేశారండి మన చంద్రబాబు నాయుడు గారు. జై చంద్రన్న, జై చంద్రన్న.